అర్నబ్ గోస్వామి దశాబ్ద కాలం పైగా మోదీకి బలమైన మద్దతుదారు. మోదీ ఏం చెయ్యాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా అర్నబ్ ద్వారానే ప్రజలకి తెలియజేసేటంత రీతిలో వాళ్ళిద్దరి స్నేహం సాగింది. అలాంటి ఒక మీడియా యజమానికి నరేంద్ర మోదీకి మధ్య గ్యాప్ వచ్చిందా, ఈ దూరం ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. చాలా కాలంగా కేంద్రంలో ఎన్డీఏ మోదీ ప్రభుత్వానికి బలమైన గొంతుగా అర్నబ్ గోస్వామి కనిపిస్తున్నారు. ఆయన వ్యవహారం రాజకీయంగా కూడా అనేక మార్లు చర్చనీయాంశమైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చి ఆయన బీజేపీకి అంత బలమైన మద్దతుదారుడిగా మారడం వెనక కారణాలేంటి అన్న దాని మీదే రకరకాల చర్చలు ఉన్నాయి. అయినప్పుడు కూడా 2014 నుంచి నిన్న మొన్నటి వరకు అర్నబ్ గోస్వామి బీజేపీని పల్లెత్తు మాట అనడానికి సిద్ధమైన దాఖలాలు లేవు. ప్రతి సందర్భంలోనూ బీజేపీ ఎంత డిఫెన్స్లో ఉన్నా దానికి అండగా నిలబడ్డంలో అర్నబ్ గోస్వామిది కీలకమైన పాత్ర. మోదీ అనేక సందర్భాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో కూడా దాన్ని పక్కదారి పట్టించేదానికి అర్నబ్ గోస్వామి వేయని ఎత్తులు లేవు, చేయని విన్యాసాలు లేవు. అలాంటి అర్నబ్ గోస్వామి గడిచిన నెల రోజులుగా ఒక్కసారిగా స్వరం మార్చేశారు. మోదీ సర్కార్ని నేరుగా తప్పుపడుతున్నారు. ఇండిగో క్రైసిస్లో రామ్మోహన్ నాయుడు మీద ఎలా చిందులేశారో మనం చూసాం. అది తెలుగుదేశం పార్టీ అర్నబ్ గోస్వామి వివాదంగా మారినటువంటి అనుభవం కూడా మనందరికీ ఎరుకే. తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేస్తే ఖాళీ కుర్చీ వేసి మరీ టీడీపీని అబాసుపాలు చేసిన ఘనుడు అర్నబ్ గోస్వామి. అలాంటి అర్నబ్ కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఆగ్రహంతో మోదీని కాపాడేందుకు రామ్మోహన్ నాయుడిని బలిపశువు చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపించింది. కానీ ఇది అర్నబ్ గోస్వామి కేవలం రామ్మోహన్ నాయుడిని బదనాం చేయడం కాదని, మోదీ సర్కారు పరువు తీసే పనిలో ఉన్నారని ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఎపిసోడ్స్ చాటుతున్నాయి. తాజాగా ఆరావళి పర్వతాల పరిరక్షణ ఉద్యమం చాలా పెద్ద స్థాయిలో సాగింది. అందులో కూడా అర్నబ్ గోస్వామి బలంగా తన స్వరాన్ని వినిపించారు. అందులోనూ బీజేపీకి చెందిన ముఖ్యమైన నాయకుడిని బదనాం చేసేశారు. అమిత్ షా కోటరీలో కీలక పాత్రధారిగా ఉన్న పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ని నేరుగా టార్గెట్ చేశారు. ఇదొక్కటే కాదు, ఢిల్లీ పొల్యూషన్ సంబంధించి బీజేపీ సీఎం రేఖా గుప్తాని కడిగి పారేశారు. రేఖా గుప్తా మీద అయితే ఒంటికాల మీద లేశారు. చాలా తీవ్ర స్థాయిలో ఆమె వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి పొల్యూషన్ నియంత్రిస్తామని ఇలా ప్రజల్ని గాలి కొదిలేయడం ఏంటి అన్న విషయం మీద తనదైన శైలిలో ఎండగట్టేశారు. ఇట్లా ఒక్కొక్క అంశంలో అర్నబ్ గోస్వామి తీసుకుంటున్న లైన్ బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, బీజేపీ శ్రేణుల్ని కలవరపరుస్తుంది. ఇన్నాళ్లుగా అర్నబ్ గోస్వామిని తమకు పూర్తి అండదండగా భావించిన బీజేపీ శిబిరానికి ఇప్పుడు అర్నబ్ దూరమైపోతున్నట్టేనా అనే చర్చ మొదలైంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ సానుభూతి పరుల్లో అర్నబ్ని చాలా పెద్ద నేషనలిస్ట్గా, దేశం కోసం పనిచేసే జర్నలిస్టులుగా కీర్తించడం చాలా కాలం పాటు చూసాం. అలాంటి అర్నబ్ గోస్వామి ఒక్కసారిగా బీజేపీ మీద దండెత్తుతున్నటువంటి వైనమే ఎవ్వరికి అంతుపట్టకుండా ఉంది. ఎందుకు ఇలా అర్నబ్ గోస్వామి ఒక్కసారిగా స్వరం మార్చేశారు అన్న చర్చ సాగుతోంది. దీని వెనక అనేక అంశాలు ఉన్నట్టుగా ప్రచారం తొలుత పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రిపబ్లిక్ టీవీ ప్రత్యర్థులకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇది అర్నబ్కి రుచించలేదు అన్నట్టుగా చాలామంది భావించారు. అందుకే ఇండిగో ఉదంతంలో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసి మోదీ సర్కారు దిగొచ్చే దిశలో ఎత్తులు వేస్తున్నారు అనేటువంటి ప్రచారం సాగింది. అది వాస్తవం కాదని కొద్ది రోజులకే తేలిపోయింది. ఆ తర్వాత 15 crore యాంకర్ అంటూ డీడీలో ఉన్న సుధీర్ చౌదరిని టార్గెట్ చేశారు. సుధీర్ చౌదరి అర్నబ్ మధ్య ఉన్న వివాదమే దీనికి కారణం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆ సుధీర్కి అర్నబ్కి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా సుధీర్ ఆజ్ తక్లో ఉన్నప్పుడు రిపబ్లిక్ టీవీ మొత్తం రేటింగ్స్ని మ్యానిపులేట్ చేస్తుంది అనేటువంటి వివాదం వచ్చింది. ఆ వివాదంలో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, దాని చుట్టూ చాలా పెద్ద చర్చ సాగడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న వివాదం కారణంగానే ఇప్పుడు అర్నబ్ గోస్వామి తన స్వరాన్ని మార్చి బీజేపీ మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు అన్నట్టుగా కొందరు సందేహించారు. కానీ ఆ తర్వాత కూడా బీజేపీలో కీలకమైనటువంటి నాయకుడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండగా ఆయన్ని గురిపెట్టినటువంటి వైనం చూస్తుంటే ఇది ఇంకా చాలా దూరం వెళ్ళేలా అంతా భావిస్తున్నారు. అయితే
ఇది కన్నడలో బెంగళూరులో రిపబ్లిక్ టీవీ భారీ స్టూడియో పెట్టాలనుకున్నప్పుడు వచ్చిన ఫండింగ్ వివాదం అన్నట్టుగా చాలామంది అంచనా వేశారు. తొలుత రిపబ్లిక్ టీవీ ఏర్పాటు విషయంలో ఇప్పుడు కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ అప్పట్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు. మొత్తం అర్నబ్ ఆధ్వర్యంలోనే రిపబ్లిక్ టీవీ నడుస్తుంది. ఆ రిపబ్లిక్ టీవీ విషయంలో పెట్టుబడుల కోసం ఎవరినో బీజేపీ నేతల దగ్గరికి వెళితే వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల బీజేపీ మీద ఈ రీతిలో అర్నబ్ విరుచుకుపడుతున్నాడు అన్నట్టుగా ఒక ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదని అందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే అర్నబ్ లాంటి ఒక బడా టీవీ మీడియా సంస్థ నడుపుతున్నటువంటి యజమాని కొద్దిపాటి ఒక రాష్ట్రంలో ఛానల్ ఏర్పాటు విషయంలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరినో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వస్తారా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. మొత్తంగా ఇలాంటి కారణాలన్నీ పక్కన పెడితే అసలు అర్నబ్ గోస్వామి ఎందుకు ఈ రీతిన మోదీ సర్కార్ని బదనాం చేసేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తుంది. ఇన్నాళ్ళుగా అర్నబ్ మీద అభిమానంతో మోదీకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు కొత్త మంట రాజేసే ప్రయత్నంలో ఉన్నారు అనే వాదన బలపడుతుంది. అయితే దీని అన్నిటికీ అసలు కారణం ప్రధానమంత్రి కార్యాలయమే అనే మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయంలో హిరేన్ జోషి అనేటువంటి ఒక అధికారి బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన పాత్ర ఉందనేటువంటి కారణంతో ఆయన్ని ఇటీవల పక్కన పెట్టారు. ఆయన మొత్తం దేశంలో మీడియా వ్యవహారాలు చూసినటువంటి గనుడు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న కాలంలో గుజరాత్ నుంచి ఆ తర్వాత ప్రధానమంత్రిగా మోదీ ఎన్నికైన తర్వాత ఢిల్లీలో గడిచిన 12 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నటువంటి ముఖ్యమైన అధికారి. అలాంటి హిరేన్ జోషిని ఇటీవల మోదీ కూసింత పక్కన పెట్టి ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు అనే మాట ఉంది. బెట్టింగ్ యాప్స్ ఉదంతం బయటపడడంతో ఆయన పక్కన పెట్టక తప్పలేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో హిరేన్ జోషిని పక్కన పెట్టిన తర్వాత ఆయన కనుసన్నల్లో సాగుతున్నటువంటి అనేక మీడియా సంస్థలు ఒక్కొక్కరిగా స్వరం పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మోదీకి కొత్త మంట రాజేసే విషయంగా కూడా మారబోతోంది. నిజంగానే హిరేన్ జోషి ఇప్పుడు అర్నబ్ గోస్వామిని ఇతర కొన్ని ఛానళ్లలో యాంకర్లని అందరినీ మోదీకి వ్యతిరేకంగా మరల్చే ప్రయత్నంలో ఉన్నారా? హిరేన్ జోషి ఆదేశాల మేరకే అర్నబ్ గోస్వామి ఒక్కసారిగా స్వరం పెంచి కేంద్ర ప్రభుత్వమే దాడి చేస్తున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఏమైనా హిరేన్ జోషి మోదీ మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు అర్నబ్ వర్సెస్ బీజేపీ క్యాంప్గా మారబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ వివాదం ముదురుతుందా, లేదంటే టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోతుందా? ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది? చాలా కీలకమైనటువంటి ప్రశ్న. దేశంలో ఇప్పటికే మోదీకి అనేక రంగాల్లో ఎదురుగాలి వీస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు గోదీ మీడియా అని పిలుచుకున్నటువంటి మోదియాలో కూడా ముప్పు తప్పదా అనే మాట మొదలైపోయింది. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. ఇన్నాళ్ళుగా మీడియా సాయంతో, మీడియా బలంతో, మీడియా అండ చూసుకుని అందరినీ పక్కదారి పట్టించొచ్చు అని భావించినటువంటి మోదీ క్యాంప్కి ఇది అనేక రకాలుగా చికాకులు తీసుకొచ్చే విషయంగా స్పష్టమవుతోంది. మరి ఈ తరుణంలో మోదీ ఏం చేస్తారు? హిరేన్ జోషి ఉదంతాన్ని ఎట్లా సర్దుబాటు చేసుకుంటారు? అర్నబ్ గోస్వామి ఎంత మేరకు మోదీ సర్కారు మీద దండెత్తుతారు? ఎప్పట్లోగా ఈ ఉదంతం కొలిక్కి వస్తుంది, లేకుంటే ఇది భారీగా ముదిరి మోదీ కొంపకే ముప్పు పెట్టేస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది.